ప్లీజ్. వాయిదా తీర్మానం ఎలా చేయలేదు. మీరు దయచేసి కూర్చోవాలి. సభా మర్యాద పాటించండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. ఏదైనా ఉంటే మీరు సీట్లో మాట్లాడితే వింటాను. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పే లేదు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ ఫాలో మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను అన్నది ఏంటి? సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజర్. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి అధ్యక్ష. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి మిమ్మల్ని మీరు అక్కడ వాళ్ళని అలో చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. ఆర్డర్లో పెట్టండి చెప్తాను. సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మీరు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో ఏ విధంగా మీరు చేశారో మీకు తెలుసు. అప్పుడు మార్చేషన్ పెట్టి అపోజిషన్ ఏ విధంగా కాదు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెడితే సమాధానం చెప్తాం. ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు అధ్యక్ష. గతంలో ఏ విధంగా అయితే మీరు సభలో ఆర్డర్లో పెట్టారో మార్చేషన్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నాం అధ్యక్ష. చైర్మన్ గారు, తమర స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈరోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు.
ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. గతంలో కూడా మీరు ఒక లైన్ గీసి లైన్ దాటితే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఆ విధంగా చేయడం లేదు మీరు. వాయిదా తీర్మానం ఎలా చేయలేదు. మీరు దయచేసి కూర్చోవాలి, సభా మర్యాద పాటించండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. ఏదైనా ఉంటే మీరు సీట్లో మాట్లాడితే వింటాను. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పే లేదు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ ఫాలో నువ్వా మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. అధ్యక్ష నేను అన్నది ఏంటి? సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజరు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి అధ్యక్ష. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి ఏమన్నా మీరు అక్కడ వాళ్ళని అలౌ చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. ఆర్డర్లో పెట్టండి చెప్తాను. సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మీరు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో ఏ విధంగా మీరు చేశారో మీకు తెలుసు. అప్పుడు మార్చెస్ని పెట్టి అపోజిషన్ ఏ విధంగా కాదు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెడితే సమాధానం చెప్తాం. ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అధ్యక్ష. గతంలో ఏ విధంగా అయితే మీరు సభలో ఆర్డర్లో పెట్టారో మార్చెస్ని తీసుకొచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నాం అధ్యక్ష. చైర్మన్ గారు, తమరన్నా తమర స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్ గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్ గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష.
డెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు డెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఈ రోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష, మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. గతంలో కూడా మీరు ఒక లైన్ గీసి లైన్ దాటితే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఆ విధంగా చేయడం లేదు మీరు.